జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం తర్వాత 3 కమిషనరేట్లు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కోర్ అర్బన్ ఏరియా ప్రాంతాన్ని విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజాన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. మున్సిపాలిటీల విలీనం తర్వాత 3 కమిషనరేట్లకు ఇటు ఏర్పాట్లు చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, ఇటు 3 కమిషనరేట్లకు సంబంధించిన ఆదేశాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం అసలు ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది? అప్డేట్స్ ఏంటి వాసు? గ్రేటర్ హైదరాబాద్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. పాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా జీవో నెంబర్ 55ను విడుదల చేస్తూ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోర్ అర్బన్ ఏరియా ప్రాంతాన్ని విభజిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిహెచ్ఎంసీగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ను మొత్తం 3 విభాగాలు విభజించింది. జిహెచ్ఎంసీని యథావిధిగా కొనసాగిస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 3 మున్సిపల్ కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ ని కూడా నియమించింది. ప్రధానంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే జిహెచ్ఎంసీ పునరుద్ధరించి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 3 కార్పొరేషన్లకు తెలంగాణ ప్రభుత్వం ఈ స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే జిహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఆయన ప్రత్యేక అధికారిగా పనిచేయబోతున్నారు. అదే కానీ 3 కమిషన్లకు సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ యథావిధిగా కొనసాగించింది ప్రభుత్వం. ఇక సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ గా శ్రీజను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డిలను నియమిస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇటీవలనే హైదరాబాద్ సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేసినటువంటి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి నగర ప్రజలందరికీ సమానంగా అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా కూడా ఇది అవసరమని ప్రభుత్వం భావించింది. కాబట్టి జిహెచ్ఎంసీ లెక్కనే పూర్తిగా మరో 2 మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. థాంక్యూ వాసు.